గైస్, వెల్కమ్ బ్యాక్. అందరు వెళ్ళాను. వెల్కమ్ బ్యాక్ టు క్రాంతి సుమన్ వ్లాగ్స్. మనకు కలిసిన ఒక అన్న వచ్చేసి ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేసినండే, క్రాంతి అన్న అని చెప్పేసి. ఆయన పేరు కూడా క్రాంతి అనే. సో ఆయన క్యాన్బెరాలో ఉండే, పిఆర్ వచ్చిందని చెప్పి అక్కడ మూవ్ అయ్యిండే. మళ్ళీ ఇక్కడికి వచ్చిందంటే రిటర్న్ వచ్చి సిడ్నీకి వచ్చేసి ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేశారంట. మ్యారీడే, చిన్న పాప కూడా ఉంటుంది వాళ్ళకు. సో వాళ్ళు రీసెంట్ గా స్టార్ట్ చేశారు. ఆ ఫుడ్ ట్రక్ పేరు వచ్చి మన ఫ్లేవర్. ఆ మన ఫ్లేవర్ తో చాలా మంది ప్రమోషన్లు చేస్తారు, కానీ అన్నదని చెప్పేసి నాకు తెలియదు. సో నేను చిన్న అప్పుడప్పుడు వీడియోలు చేస్తుంటాను కదా. సో సుమన్ నువ్వు కూడా ఒక వీడియో చేసుకుందా అని చెప్పేసి, హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి చెప్పినంటే, సో అందుకనే వీడియో చేద్దాం అన్నట్టు, తిందాం టేస్ట్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి కూడా చూడడానికి వెళ్తున్నాము అండ్ వీడియో కూడా చేస్తున్నా. సో బ్లాక్ టౌన్లో ఉంటుంది వాళ్ళ ట్రక్ వచ్చేసి. చూద్దాం ఎట్లా ఉంటుంది ఏందని చెప్పేసి. అక్కడ పోయిన తర్వాత ఇన్ డీటెయిల్గా మొత్తం చూపిస్తా వాళ్ళ దగ్గర ఏ ఫుడ్ ఉంది, ఏంది, వాట్ ఈస్ వాట్. బయట కంట్రీస్లో వచ్చేసి ఇంత దూరం ఫ్లై చేసుకొని వచ్చి ఇక్కడ మనం ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసుకొని రన్ చేయాలంటే చాలా కష్టం అన్నట్టు. ఇలాంటి వాళ్ళకి మంచి సపోర్ట్ చేసుకొని మనం వాళ్ళకి అందరికీ స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక వీడియో చేద్దామని చెప్పేసి వెళ్తున్నా. అదే వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే వీ కెన్ స్టార్ట్ అవర్ వీడియో. ఇది ఓలీస్లో దొరుకుతుంది, బటర్ మిల్క్ అన్నట్టు. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వచ్చేసిన ఫైనల్గా అయితే మన ఫ్లేవర్స్ దగ్గరికి ఇక్కడ ట్రక్కులు ఉన్నాయి పక్క పక్కన. సో వేరే వాళ్ళు నార్త్ వాళ్ళు, సౌత్ వాళ్ళు, నెప్లీస్ వాళ్ళు అలా ఉన్నారు. సో మనకు కావాల్సింది మన తెలుగు ఫ్లేవర్స్ కాబట్టి సో అన్న దగ్గరకు వచ్చినట్టేమే. సో ఇది ట్రక్ అన్నట్టు. సో పార్కింగ్ అయితే చాలా ఉంది. పార్కింగ్ గురించి మీరు వర్రీ కావాల్సిన అవసరం లేదు. 50-60 కార్లు పడతాయి అన్నట్టు. హైవేలో అలా డ్రైవ్ చేసుకుంటూ వస్తే సెకండ్ అవెన్యూ. ఇది బిల్డింగ్ ఆపోజిట్లోనే ఉంటుంది అన్నట్టు. 4 ట్రక్కులు ఉన్నాయి. లాస్ట్ వచ్చేసి మనకు అన్నట్టు. ఇది ఫుడ్ ట్రక్ వచ్చేసి వీళ్ళ దగ్గర దొరికే మెనూ అన్నట్టు ఇది. సో చూడండి, స్టార్టింగ్ వచ్చేసి ప్లెయిన్ దోశ $5. $5కి ఈ సిడ్నీలో అయితే ఏమీ రాదు. మరి వీళ్ళ దగ్గర అయితే దోశ పెట్టుకున్నారు. ఏ రీజన్తో పెట్టుకుంటే ఏమో తెలియదు మనకు. తెలుగు ఫుడ్ అంటే ఆ ఫ్లేవర్ కావాలంటే డెఫినెట్గా మన తెలుగు వాళ్ళ దగ్గర ట్రై చేస్తేనే బాగుంటుంది అని చెప్పేసి నేను ట్రస్ట్ చేస్తుంది. సో దోశ, వడ ఇవి మనకు కావాలంటే కస్టమైజ్. పూరి బోండా, పునుగులు, పూరి, స్పెషల్ మిర్చి అండ్ ఇవి ఇడ్లీ ఉంది, చాట్ ఉంది, డెజర్ట్ ఉంది. వేజెస్ అయితే ఇవి. బయట అయితే చాలా ఉంటుంది, $3-4 పెట్టుకుంటారు. ఇక్కడ వచ్చేసి చాయ్ కూడా ఉంది, హాట్ చాయ్ ఏడ దొరుకుతుంది మనకు కావాల్సిన చాయ్, ఇండియన్ చాయ్, మన తెలుగు చాయ్. సో ఇల్దర్ అయితే ఉంది. సిట్టింగ్ కూడా ఉంది, బాగానే ఉంది. ఇక్కడే వచ్చి తినాలని ఏం లేదు. ఇక్కడ వచ్చేసి మనం ఆన్లైన్ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. మెనూలో ఓబర్ ఈట్స్, డోర్ డాష్ 3 ఉన్నాయి అన్నట్టు. ఏం మల్లిక, ఏం ఎగ్జైట్ అవ్వకు. దోశలలో ఇన్ని రకాలు ఉన్నాయి. ప్లెయిన్ దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ, చీజ్ దోశ, కారం దోశ చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఎవరైనా. ఘీ దోశ, పిజ్జా దోశ. ఇడ్లీలో $5 అయితే ఏది రాదు. మినిమం $10-15 స్పెండ్ చేయండి. ఇడ్లీలు అయితే 3 రకాలు ఉన్నాయి. చాట్ ఉన్నది, కట్లెట్ ఉంది, సమోసా ఉంది, పానీపూరి డెజర్ట్ లో. అంతేనని చెప్పినా కదా ఇంతమంది. ప్రాంతం వచ్చేసి వాళ్ళ పార్ట్నర్ అన్నట్టు ప్రవన్న అని చెప్పేసి. వీళ్ళిద్దరు వచ్చేసి దీనికి ఎస్టాబ్లిష్ చేసారు అన్నట్టు మన ఫ్లేవర్. రెస్టారెంట్లో చాలా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కదా, ఫుడ్ ఇండస్ట్రీలో కాంపిటీషన్ చాలా ఉంటుంది కదా. సో రెస్టారెంట్ స్టార్ట్ చేయకుండా ట్రక్ ఎందుకు స్టార్ట్ చేశారు? రెస్టారెంట్ వచ్చేసి ఫస్ట్ థింగ్ బాగా ఎక్స్పెన్సివ్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి. మన బడ్జెట్లో కొంచెం ఫేవరబుల్గా చేసుకోవడానికి ఏంటి అంటే ఫుడ్ ట్రక్ ఉంది. ఇంకా ఏంటంటే మనకి ఇప్పుడు ఈ లోకల్ టిఫిన్స్ దొరుకుతాయి, కానీ మన స్టైల్ ఆఫ్ టిఫిన్స్ దొరికాయి ఇక్కడ పోయినా. మన టైప్ ఆఫ్ ఫుడ్ కోసం అని పెట్టినాం. మీరు తిన్న వాటిలో మీకు నచ్చలేదు కాబట్టి మీరే ఓన్గా క్రియేట్ చేసి పెట్టుకున్నాం. తింటే ఎవరికైనా కూడా హైదరాబాద్ స్టైల్ వస్తుంది టేస్ట్. హైదరాబాద్ బయట వాళ్ళు ఏది చేసినా వేరే ఉంటుంది కదా. ఎవరు తిన్నా కూడా ఇప్పటివరకు అయితే మనకి అదే కాంప్లిమెంట్ ఇచ్చింది. తింటే అది గుర్తు చేస్తున్నారు అక్కడిది టేస్ట్ అని. బయట వస్తే ఏ చట్నీ అడుగుతారు ఫస్ట్? పల్లి చట్నీ. మా దగ్గర ఫేమస్ అల్లం చట్నీ. ఇంకా అల్లం చట్నీ నాకేస్తున్నారు గట్టిగా అందరు. అంకుల్ వచ్చేసి క్రాంతి డాడీ అన్నట్టు. సో మనం కెనడా నుంచి డైరెక్ట్ ఆస్ట్రేలియాకి వచ్చినండి. అంకుల్కి వచ్చేసి ఒక మాట అడుగుతా. సో కెనడా బాగుందా, ఇది బాగుందా అని చెప్పేసి. ఏది బాగుందా అంకుల్? ఆస్ట్రేలియానే బాగుంది. ఆస్ట్రేలియా బాగుందా? ఎందుకు? అక్కడ ఎక్కువ చలి ఉంటుంది, ఇక్కడ నార్మల్గా కొంచెం వెదర్. మీ అబ్బాయి ఇక్కడ మీ ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసింది కదా ఆస్ట్రేలియాలో, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఎక్కడి నుంచో మనం ఇక్కడ వచ్చి మనం మెల్లగా అభివృద్ధి చెంది మన స్టైల్లో ఫుడ్ చేసుకొని తినడం అనేది. మన ఫుడ్ కూడా సేమ్ మన హైదరాబాద్ స్టైల్లో ఫుడ్. మన ఫుడ్ మనం కుక్ చేస్తేనే మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది వస్తుంది అన్నట్టు.
సిడ్నీలో ఉండే వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈ ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేసింది మన వాళ్ళే, మన తెలుగు వాళ్ళే అన్నట్టు. ఇది బ్లాక్ టౌన్లో ఉంటుంది. దీని పేరు వచ్చేసి మన ఫ్లేవర్స్ అన్నట్టు. సో ఈవినింగ్ టైంలో అయితే హెవీ ఫుడ్ కాకుండా లైట్ ఫుడ్ తక్కువ ప్రైజ్లో ఏమైనా మనకు డిఫరెంట్ అంటే వెరైటీస్ ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ఈ ట్రక్ దగ్గరకు వచ్చి ట్రై చేయండి. ఇప్పుడే బోండాలు వచ్చినాయి వేడివేడిగా, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయినాయి. చట్నీ చట్నీ బాగుంది, చాలా బాగుంది. బాగుంది బాగుంది, వచ్చి తినండి. పునుగులు కావాలంటే మన ఫ్లేవర్స్కి రండి. ఏమంటే పునుగులు కావాలంటే మన ఫ్లేవర్స్కి రండి. మన పునుగులు, మన చట్నీ, మన అన్ని కావాలంటే మన ఫ్లేవర్స్ రండి. మీరు ఎక్కడ మహబూబ్ నగర్ అంట. ఎవరైనా మహబూబ్ నగర్ వాళ్ళు చూస్తుంటే డెఫినెట్గా వచ్చి ట్రై చేయండి మన ఫ్లేవర్స్లో. రండి బ్రో, మీకు కూడా తెలుస్తుంది. స్పెసిఫిక్ కాన్సెప్ట్ అనుకున్నాము. సో ఆ కాన్సెప్ట్ లేదా జస్ట్ హైదరాబాద్ లో బండి దగ్గర తింటున్న ఫీలింగ్ రావాలన్నది ప్లాన్ మెయిన్. సో దీనికి వెనకాల చాలా ప్రిపరేషన్ చేసాకనే స్టార్ట్ చేసాము. లాంగ్ ప్రాసెస్ అంటే ఎక్స్పెరిమెంట్స్, టేస్ట్ సెట్ కావడానికి. అప్పటికప్పుడు వేడి వేడి ఫుడ్ కావాలంటే డెఫినెట్గా మన ఫ్లేవర్స్ విజిట్ చేయండి. ఎందుకంటే మన తెలుగు ఫ్లేవర్స్ కాబట్టి అథెంటిక్ టేస్ట్ అనేది డెఫినెట్గా తేలిక ట్రై చేస్తుంటారు అన్నట్టు. ఇడ్లీ దోశ, దోశ, దోశ ఆర్ పరోటా, దోశ, దోశ ఆర్ పాస్తా, దోశ, దోశ ఆర్ పుట్టు, దోశ, దోశ ఆర్ బిర్యానీ, దోశ. పిజ్జా దోశ అండి. సో నేను ఇంతవరకు తినలేదు పిజ్జా దోశ అనేది, వినలేదు, తినలేదు. సో ఇది ట్రై చేసి చెప్తా ఉన్నట్టు. మనకు పిజ్జా దోశ కావాలంటే డెఫినెట్గా మన ఫ్లేవర్స్కి విజిట్ చేయండి. ఇప్పటికి 100 సార్లు చెప్పిన డెఫినెట్గా ఇక్కడ వచ్చి ఫుడ్ అయితే ట్రై చేయండి. ఫస్ట్ టైం తింటున్న పిజ్జా దోశ. ఎలా ఉంది బావా? బాగుంది, మస్తు ఉన్నది, చాలా బాగుంది. మంచి టేస్ట్ ఉంది. ఫస్ట్ టైం తింటున్నా పిజ్జా దోశ. ఫస్ట్ టైం తినలేదు, వినలేదు. ఇది ఫస్ట్ టైం విన్నాం, ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాం. బాగుంది. దోశలో ఉంది ఇగో చీజ్ కూడా వేస్తారు లోపల. సాంబార్, చట్నీ. ఈవినింగ్ 5 తర్వాత ఓపెన్ చేస్తారండి. వీక్ డేస్లో అయితే 5 to 10, వీకెండ్లో అయితే 5 to 11, 11:30 వరకు కూడా ఓపెన్ ఉంటుందంట. మీకు ఏమైనా డౌట్ ఉంటే ముందు ఇచ్చిన కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు ఏమైనా చెప్తారు, మేబీ ఇన్ఫో పాస్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. స్పెషల్గా సిడ్నీలో ఎవరైతే ఉన్న వాళ్ళకైతే డెఫినెట్గా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. సో ఆల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాయ్.